ఒక మనిషి అహంకారం వల్ల 5 కోట్ల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయంటే మీరు నమ్ముతారా? ప్రపంచాన్ని తన కాలి క్రింద నొక్కి పెట్టాలనుకున్న ఒక నియంత చివరికి ఒక ఎలుకలా భూమి లోపల దాక్కొని ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? అసలు అజేయమైన సైన్యం అని విర్రవీగిన హిట్లర్ రష్యా మంచులో ఎలా మట్టి కరిచాడు? ఆ షాకింగ్ నిజాలు తెలియాలంటే ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మిత్రమా, అధికారం నెత్తికెక్కితే మనిషి ఎంతటి దారుణాలకు ఊడిగడతాడో, ఆ మొండితనం వల్ల సొంత దేశాన్ని ఎలా శవాల దెబ్బగా మారుస్తాడో తెలుసుకోవడం మనందరికీ చాలా ముఖ్యం. ఈ సమాచారం మన జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలకు, మన వ్యక్తిత్వానికి ఒక పెద్ద పాఠంలా పనిచేస్తుంది. ఈ వీడియోలో మనం ముఖ్యంగా 3 విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. విశ్వ విజేత కావాలనే పిచ్చితో హిట్లర్ రష్యా మీద చేసిన ఆ ఘోర తప్పిదం ఏంటి? మానవత్వానికే మచ్చలాంటి గ్యాస్ ఛాంబర్ల వెనుక ఉన్న భయంకరమైన నిజాలు. సొంత జనరల్స్ వేసిన బాంబు ప్లాన్ నుండి హిట్లర్ ఎలా తప్పించుకున్నాడు? అతని ఆఖరి క్షణాలు ఎలా గడిచాయి? పదండి చరిత్రలోని ఆ చీకటి రోజుల్లోకి వెళ్దాం. మిత్రమా, 1938 నుండి 1941 వరకు ఈ 4 ఏళ్లు అడాల్ఫ్ హిట్లర్ జీవితంలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే అత్యంత కీలకమైనవి. ఒక సామాన్య సైనికుడిగా మొదలైన ప్రయాణం ఇప్పుడు విశ్వవిజేత కావాలనే పిచ్చితో ప్రపంచాన్ని తగలబెట్టే స్థాయికి చేరింది. గెలుపు గుర్రం ఎక్కిన నియంత ఆ విజయ గర్వంలో తను చేస్తున్న తప్పులను ఎలా మర్చిపోయాడో ఇప్పుడు చూద్దాం. విజయ గర్వం, విశ్వ విజేత కళ. మిత్రమా, అధికారం వచ్చిన 6 ఏళ్లకే జర్మనీ ముఖచిత్రం మారిపోయింది. అప్పటి వరకు నిరుద్యోగంతో అల్లాడిన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యంగా ఎదిగింది. హిట్లర్ ఒక మాటల మాంత్రికుడిలా జర్మనీ ప్రజలకు ఒక కొత్త కళ చూపించాడు. అదే విశ్వ విజేత కళ. 1938లో ఒక్క రక్తపు చుక్క చెందకుండా ఆస్ట్రియాను తన దేశంలో కలిపేసుకున్నాడు. అది చూసి ప్రపంచం నోరెళ్లబెట్టింది. ఆ తర్వాత చెకోస్లోవేకియా వంతు వచ్చింది. బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు శాంతి కోసం హిట్లర్ అడిగిన ప్రాంతాలను ఇచ్చేయడం అతని అహంకారాన్ని ఆకాశానికి తీసుకెళ్లింది. అప్పుడే అతనికి అర్థమైంది, ప్రపంచం తనను చూసి భయపడుతోందని. కానీ హిట్లర్ ఆశలు అంతటితో ఆగలేదు. 1939 సెప్టెంబర్ 1 సరిగ్గా ఆ రోజు ఉదయం ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. జర్మనీ సైన్యం పోలాండ్ మీద దాడి చేసింది. అదే రెండో ప్రపంచ యుద్ధానికి నాంది పలికింది. హిట్లర్ దగ్గర బ్లిట్స్ క్రీగ్ అనే ఒక అద్భుతమైన యుద్ధతంత్రం ఉంది. అంటే మెరుపు దాడి, శత్రువు కోలుకునే లోపే ట్యాంకులు, విమానాలతో సర్వనాశనం చేయడం. పోలాండ్ కేవలం వారంలోనే లొంగిపోయింది. ఈ విజయంతో హిట్లర్కు తన మీద తనకు ఉన్న నమ్మకం అతి విశ్వాసంగా మారిపోయింది. తనే ఒక మిలిటరీ మేధావి అని, తన జనరల్స్ కంటే తనకే ఎక్కువ తెలుసని భ్రమపడడం మొదలుపెట్టాడు. మిత్రమా, 1940 మేలో హిట్లర్ వేసిన అడుగు ప్రపంచాన్ని గడగడలాడించింది. అజేయమైనదనుకున్న ఫ్రాన్స్ సైన్యాన్ని కేవలం 6 వారాల్లోనే మట్టి కరిపించాడు. ప్యారిస్ వీధుల్లో నాజీ జెండా రెపరెపలాడుతుంటే హిట్లర్ గర్వం హిమాలయాలను తాకింది. ఆ సమయంలో జర్మనీలో అతని పాపులారిటీ పీక్స్కు చేరింది. 12 మంది అధికారులను ఒక్కరోజే ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేశాడు. చూస్తుంటే ప్రపంచం మొత్తం అతని కాళ్ళ దగ్గరికి వచ్చేలా ఉంది. బ్రిటన్ మీద వైమానిక దాడి మొదలైంది. ఇటలీ, జపాన్ దేశాలతో కలిసి ఒక అక్షరాజ్యం, యాక్సిస్ పవర్స్ ఏర్పాటు చేసి ప్రపంచాన్ని పంచుకోవాలని ప్లాన్ వేశాడు. కానీ చరిత్రలో ప్రతి నియంతకు ఒక బలహీనత ఉంటుంది. హిట్లర్ బలహీనత అతని అత్యాశ. తన పుస్తకం మిన్ కాఫ్లో రాసుకున్నట్టుగా జర్మనీ జాతికి లెవెన్స్రామ్ అంటే జీవించడానికి మరింత స్థలం కావాలని కలలు కన్నాడు. దానికోసం అతడు ఎంచుకున్న లక్ష్యం సోవియట్ యూనియన్, రష్యా. 1941 జూన్ 22న ఆపరేషన్ బార్బరోస్ పేరుతో 30 లక్షల మంది సైన్యంతో రష్యా మీద దాడికి దిగాడు. రష్యా అనేది ఒక పెద్ద సముద్రం లాంటిది. అందులోకి వెళ్లటం సులభం, కానీ తిరిగి రావటం ప్రాణ సంకటం అని అతని జనరల్స్ హెచ్చరించారు. కానీ విజయ గర్వంతో ఉన్న హిట్లర్, మనం ఒక్క తన్ను తంతే చాలు ఆ రష్యా భవనం కుప్పకూలుతుంది అని ప్రగల్భాలు పలికాడు. చూడండి మిత్రమా, అది ఒక ఆరంభం మాత్రమే. జర్మనీ సైన్యం వేల కిలోమీటర్లు రష్యా లోపలికి దూసుకెళ్లింది. కొన్ని లక్షల మంది రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్నారు. విజయం ఇంకొద్ది దూరంలోనే ఉందని హిట్లర్ నమ్మాడు. కానీ ఆ అపారమైన మంచు, ఆ ఎముకలు కొరికే చలి జర్మనీ సైన్యాన్ని నెమ్మదిగా మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయని అతనికి తెలియదు. ప్రకృతితో యుద్ధం చేయటం అంటే దేవుడితో జోదం ఆడటమే. నియంత కన్నా విశ్వవిజేత కళ నెత్తుటి మడుగులో తడవబోతుంది. రష్యా చలిలో జర్మనీ సైన్యం ఎలాంటి నరకాన్ని చూసింది? స్టాలిన్ గ్రాడ్ యుద్ధం హిట్లర్ తలరాతను ఎలా మార్చేసింది? అజేయమైన సైన్యం చావుకోరల్లో ఎలా చిక్కుకుంది? ఇప్పుడు చూద్దాం. మిత్రమా, చరిత్రలో కొన్ని తప్పులకు తిరిగి మన్నింపు ఉండదు. 1942 జూలై నెలలో హిట్లర్ వేసిన ఆ అడుగు అతని అహంకారానికి పరాకాష్ట, అతని వినాశనానికి నాంది. అజేయమైన సైన్యం అని విర్రవీగిన 6th ఆర్మీ రష్యా మంచు గర్భంలో ఎలా కలిసిపోయిందో,
నియంత మొండితనం కోట్లాది మంది ప్రాణాలను ఎలా బలి తీసుకుందో ఇప్పుడు చూద్దాం. మంచు కొండల్లో మండుతున్న శవాలు. మిత్రమా, 1942 వేసవి కాలం ముగిసేసరికి హిట్లర్ గర్వం ఆకాశాన్ని తాకింది. యూరప్ మొత్తం తన కాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు అతని కన్ను రష్యాలోని స్టాలిన్ గ్రాడ్ నగరం మీద పడింది. ఆ నగరం పేరులో తన శత్రువు స్టాలిన్ పేరు ఉంది. అందుకే దాన్ని ఏ ధర చెల్లించైనా సరే నాశనం చేయాలని హిట్లర్ పంతం పట్టాడు. తన నమ్మిన బంటు జనరల్ ఫ్రెడరిక్ పౌలస్ నేతృత్వంలో 3 లక్షల మంది మేటి సైనికులను అక్కడికి పంపాడు. కానీ ఆ మేధావికి తెలియదు, అక్కడ ప్రకృతి తన ప్రతాపం చూపడానికి సిద్ధంగా ఉందని. చూడండి మిత్రమా, అది యుద్ధం కాదు, ఒక నరకం. జర్మన్ సైనికులు దాన్ని రాటిన్ క్రీక్ అంటే ఎలుకల యుద్ధం అని పిలిచేవారు. ప్రతి వీధి కోసం, ప్రతి భవనం కోసం, ఆఖరికి ప్రతి గోడ కోసం రక్తపాతం జరిగింది. పగలు జర్మన్లు ఒక గదిని గెలిస్తే రాత్రికి రష్యన్లు పైకప్పు ద్వారా వచ్చి దాన్ని తిరిగి లాగేసుకునేవారు. అప్పటి వరకు ట్యాంకులతో మైదానాల్లో మెరుపుదాడులు చేసిన జర్మనీకి స్టాలిన్ గ్రాడ్ శిథిలాలు ఒక ఉరితాడులా మారాయి. రష్యా సైనికులు తమ మాతృభూమి కోసం ప్రాణాలకు తెగించి పోరాడారు. 1942 నవంబర్ 19 సరిగ్గా ఆ రోజు రష్యా తన ఆపరేషన్ యూరనస్ మొదలుపెట్టింది. వేల సంఖ్యలో రష్యా ట్యాంకులు మంచును చీల్చుకుంటూ వచ్చి జర్మన్ 6 ఆర్మీని చుట్టుముట్టేశాయి. 3 లక్షల మంది సైన్యం ఒకేసారి ఒక కెసెల్ అంటే ఒక పెద్ద ఇనుప మూకుడులో బందీ అయ్యారు. జనరల్ పౌలస్ వెనక్కి తగ్గి ప్రాణాలను కాపాడుకుందామని బతిమలాడాడు. కానీ హిట్లర్ వినిపించుకోలేదు. నిలబడండి, ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దు అని ఆజ్ఞాపించాడు. గాల్లో ఆహారం పంపిస్తానని గోరింగ్ ప్రగల్భాలు పలికాడు. కానీ పంపిన విమానాల్లో ఆహారానికి బదులుగా మిరియాల పొడి, నిరోధులు వచ్చాయంటే నమ్ముతారా? ఆకలితో నకలకలాడుతున్న సైనికుల మీదికి ఆ విధి చేసిన క్రూరమైన హాస్యం అది. మిత్రమా, 1943 జనవరి నాటికి ఆ సైన్యం శవాల కుప్పగా మారింది. తిండి లేక చలికి వేళ్లు గడ్డకట్టి తెగిపోతుంటే ఆ సైనికులు రక్తం కక్కుతూ చనిపోయారు. హిట్లర్ మాత్రం పంతం వీడక పౌలస్ను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేశాడు. ఎందుకో తెలుసా? జర్మనీ చరిత్రలో ఏ ఫీల్డ్ మార్షల్ కూడా బతికుండగా లొంగిపోలేదు. అంటే పౌలస్ ఆత్మహత్య చేసుకోవాలని హిట్లర్ సంకేతం. కానీ పౌలస్ అన్నాడు, ఒక కార్పొరల్ హిట్లర్ పంతం కోసం నేను ప్రాణాలు తీసుకోను అని. చివరకు 1943 ఫిబ్రవరి 2న పౌలస్ లొంగిపోయాడు. 91,000 మంది సైనికులను రష్యన్లు బందీలుగా పట్టుకున్నారు. జర్మనీ అహంకారం మంచులో కలిసిపోయింది. చూడండి మిత్రమా, స్టాలిన్ గ్రాడ్ కేవలం ఒక యుద్ధం కాదు, అదొక గుణపాఠం. ఆ విజయ గర్వం, ఆ విశ్వ విజేత కళ అన్నీ స్టాలిన్ గ్రాడ్ మంచులో గడ్డ కట్టిపోయాయి. అక్కడి నుండి హిట్లర్ అడుగు వెనక్కి పడటం మొదలైంది. కోట్లాది మంది తల్లుల కన్నీళ్లు, లక్షలాది సైనికుల ఆఖరి శ్వాసలు ఆ మంచు కొండలో కలిసిపోయాయి. నియంత కన్న కళ మానవత్వానికి ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. ఇక్కడ యుద్ధం దారి మారుతుంటే అక్కడ జర్మనీ లోపల మనుషులు ఆవిరైపోతున్నారు. గ్యాస్ ఛాంబర్ల వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? హెలోకాస్ట్ మారణకాండను హిట్లర్ ఎలా నడిపించాడు? ఇప్పుడు చూద్దాం. మిత్రమా, యుద్ధం బయట సైనికుల మధ్య జరుగుతుంటే లోపల చీకటి గదుల్లో మానవత్వం ఊపిరి వదిలేస్తుంది. ఈ విషయం చెబుతుంటే గుండె బరువెక్కుతుంది, కళ్ళు చెమరుస్తున్నాయి. ఆ రోజుల్లో గ్యాస్ ఛాంబర్ల గోడల వెనుక వినిపించిన ఆ మూగ రోదన కాలం చెరిపివేయలేని ఒక నెత్తుటి మరక. మౌన రోదన, గ్యాస్ ఛాంబర్ల సాక్షిగా. మిత్రమా, ఇప్పటి వరకు మనం యుద్ధాలు, గెలుపులు చూసాం. కానీ ఇప్పుడు మనం మనిషిలోని మృగాన్ని చూడబోతున్నాం. అది 1941 సంవత్సరం. జర్మనీ సైన్యం రష్యా మీద దాడి చేస్తున్న సమయంలోనే హిట్లర్ మనసులో మరో భయంకరమైన ఆలోచన మొదలైంది. అదే ఫైనల్ సొల్యూషన్. అంటే యూదులనే జాతిని భూమి మీద లేకుండా తుడిచిపెట్టడం. అప్పటి వరకు వివక్షకు గురైన యూదుల ప్రపంచం మెల్లమెల్లగా చీకటి నీడల్లోకి కుచించుకుపోయింది. తమ సొంత ఇళ్లలోంచి, ఊళ్ళలో నుంచి వాళ్ళను పశువుల కంటే హీనంగా రైలు పెట్టెల్లో కుక్కారు. చూడండి మిత్రమా, ఎంత దారుణమో! బెర్లిన్ శివార్లలోని ఒక అందమైన సరస్సు ఒడ్డున 15 మంది ఉన్నతాధికారులు కూర్చొని కేవలం 90 నిమిషాల్లో 11 మిలియన్ల మంది మనుషులను ఎలా చంపాలి అని ప్లాన్ వేశారు. ఆష్విట్జ్, బెల్జెక్, సోబిబోర్ వంటి చోట్ల మృత్యువు కర్మాగారాలను నిర్మించారు. ఆ అధికారులకు అది కేవలం ఒక టెక్నికల్ సమస్య, కానీ కోట్లాది మందికి అది ఆఖరి శ్వాస. హిట్లర్ ఎక్కడా రాతపూర్వకమైన సంతకం చేయలేదు, కానీ అతని నోటి మాటతోనే ఈ మారణ హోమం మొదలైంది. మిత్రమా, ఆ క్యాంపులకు తీసుకురాబడిన వారికి స్నానం చేయిస్తామని చెప్పి గ్యాస్ ఛాంబర్లోకి పంపేవారు. తలుపులు మూసేసి జీక్లోన్ బి అనే విషవాయువును వదిలేవారు. ప్రాణం కోసం ఆ మనుషులు ఎంత గల్లాంతయ్యారో ఆ గోడల మీద ఉన్న గీతలు సాక్ష్యం. కన్న తల్లి కళ్ళ ముందే పసిబిడ్డను గ్యాస్ గదిలోకి లాక్కెళ్తుంటే ఆ తల్లి గర్భశోకం ఏ దేవుడికైనా వినిపించిందా? మొత్తం 6 మిలియన్ల మంది యూదులను, అందులో 1.5 మిలియన్ల మంది అమాయక పిల్లలను నాజీలు బలి తీసుకున్నారు. చూడండి మిత్రమా, ఇది కేవలం చరిత్ర కాదు, మానవత్వం మీద పడిన మాయని మచ్చ. అక్కడ చనిపోయింది కేవలం మనుషులు కాదు, కొన్ని కోట్ల కలలు, కొన్ని వందల తరాల భవిష్యత్తు. హిమ్లర్, హెడ్రిచ్, ఐచ్మెన్ వంటి కసాయిలు ఈ మారణకాండను ఒక యజ్ఞంలా నిర్వహించారు. ఆ గోడల మధ్య వినిపించిన ఆక్రందన నేటికి మనల్ని హెచ్చరిస్తూనే ఉంది, ద్వేషం ఎంత భయంకరమైనదో అని. మిత్రమా,
నియంత తన గెలుపు కోసం కోట్లాది మంది కన్నీళ్లను చమురుగా మార్చాడు. కానీ ఆ కన్నీరే రేపు అతని సామ్రాజ్యాన్ని ముంచెత్తబోతోంది. బయట ప్రపంచం హిట్లర్ క్రూరత్వాన్ని చూసి గజగజ వణుకుతోంది. కానీ అతని సొంత గూటిలోనే కుట్రలు మొదలయ్యాయి. ఒక నియంతను చంపడానికి అతని సొంత జనరల్స్ వేసిన స్కెచ్ ఏంటి? బాంబు పేలింది, కానీ నియంత బతికాడా? ఇప్పుడు చూద్దాం. మిత్రమా, అద్దం పగిలితే అతికించొచ్చు, కానీ నమ్మకం పగిలితే అది ప్రాణాలని తీస్తుంది. ఇప్పటి వరకు మనం ప్రపంచ యుద్ధం గురించి విన్నాం, కానీ హిట్లర్ సామ్రాజ్యానికి అసలైన ముప్పు బయట శత్రువుల కంటే తన సొంత గూటి నుంచే మొదలైంది. గెలిచినప్పుడు దేవుడు అన్న నోళ్లే ఓటమి పలకరించగానే హంతకుడు అని పిలవడం మొదలుపెట్టాయి. ఆ కసాయి నియంతను చంపడానికి అతని సొంత జనరల్సే ఎలా స్కెచ్ వేశారో ఇప్పుడు చూద్దాం. సొంత గూటిలో కుట్రలు. మిత్రమా, అది 1944 సంవత్సరం. జర్మనీ ఓటమి ఖాయమని ప్రపంచానికి అర్థమైపోయింది. రష్యా తూర్పు వైపు నుండి, మిత్రదేశాల సైన్యం పశ్చిమం నుండి జర్మనీని చుట్టుముట్టేస్తున్నాయి. కానీ హిట్లర్ మాత్రం తన భ్రమలోనే ఉన్నాడు. మనం గెలుస్తాం, అద్భుత ఆయుధాలు రాబోతున్నాయి అని కలలు కంటున్నాడు. ఇది చూసి అతని సొంత జనరల్స్ రక్తం మరిగిపోయింది. ఈ పిచ్చోడి పంతం కోసం మన దేశాన్ని మొత్తం బూడిద చేయాలా అని వాళ్ళు రగిలిపోయారు. నియంతను అంతం చేస్తేనే జర్మనీ బాగుంటుందని వాళ్ళు ఒక రహస్య ముఠాగా ఏర్పడ్డారు. చూడండి మిత్రమా, ఈ కుట్రకు నాయకుడు క్లాస్ వన్ స్టాఫెన్బర్గ్. యుద్ధంలో గాయపడిన ఒక కన్ను, ఒక చెయ్యి కోల్పోయిన ఈ వీరుడు హిట్లర్ క్రూరత్వాన్ని చూసి భరించలేకపోయాడు. 1944 జూలై 20వ తేదీ మధ్యాహ్నం హిట్లర్ ఒక చెక్క టేబుల్ ముందు మ్యాప్లను చూస్తున్నాడు. స్టాఫెన్బర్గ్ తన బ్రీఫ్ కేసులో బాంబు పెట్టి దాన్ని హిట్లర్ కాళ్ళ దగ్గరే ఉన్న టేబుల్ కింద ఉంచి ఫోన్ కాల్ పేరుతో బయటికి వచ్చేశాడు. కొద్ది నిమిషాల్లోనే ఒక భయంకరమైన పేలుడు. ఆ బంకర్ మొత్తం పొగతో నిండిపోయింది. విధి ఎంత విచిత్రమైనదో చూడండి. ఆ బాంబు బ్రీఫ్ కేసును మరొక అధికారి పొరపాటున టేబుల్ కోడ్ వెనుకకు జరిపాడు. ఆ భారీ చెక్క టేబుల్ కోడ్ హిట్లర్కు రక్షణ కవచంలా మారి అతని ప్రాణాలను కాపాడింది. నన్ను ఏ శక్తి చంపలేదు, దైవమే నన్ను కాపాడింది అని హిట్లర్ పిచ్చెక్కినట్లు అరిచాడు. ఆ రాత్రి నుండే జర్మనీలో ఒక నరకప్రాయమైన వేట మొదలైంది. తనను చంపాలనుకున్న ప్రతి ఒక్కరిని, వాళ్ళ కుటుంబాలను హిట్లర్ వేటాడి చంపించాడు. దాదాపు 4900 మందిని అతి క్రూరంగా ఉరితీశాడు. అంటే ఆ నియంత పగ ఎంత భయంకరమో అర్థం చేసుకోవచ్చు. బాంబు పేలుడు నుండి హిట్లర్ బతికి ఉండవచ్చు, కానీ అతని లోపల ఉన్న మనిషి పూర్తిగా చచ్చిపోయాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. ఎడమ చెయ్యి నిరంతరం వణుకుతోంది. పార్కిన్సన్ వ్యాధితో శరీరం సహకరించడం లేదు. ఎవరిని చూసినా ద్రోహిలాగానే కనిపిస్తున్నాడు. ఆఖరికి తన నీడను కూడా నమ్మలేని స్థితికి చేరాడు. ఒకప్పుడు జర్మనీని స్వర్గంలా చేస్తానన్న నాయకుడు ఇప్పుడు తన పక్క కోసం దేశాన్ని శవాల దెబ్బగా మార్చడానికి కూడా వెనకాడడం లేదు. సొంత జనరల్స్ని నమ్మలేని ఆ నియంత ఒంటరివాడైపోయాడు. చూడండి మిత్రమా, అధికారం కోసం కన్నబిడ్డ లాంటి సైనికులనే బలిచ్చినందుకు నియంతకు ఇప్పుడు కాలమే సమాధానం చెబుతుంది. బయట రష్యా ట్యాంకుల చప్పుడు వినబడుతుంది. లోపల నియంత గుండె చప్పుడు ఆగిపోయే సమయం దగ్గర పడింది. తన సొంత గూటిలోనే కుట్రలు జరిగిన తర్వాత అతనికి అర్థమైంది, గెలుపు అనేది ఒక ఎండమావి అని. ఇక మిగిలింది ఆఖరి అంకం మాత్రమే. బయట రష్యా సైన్యం బెర్లిన్ వీధుల్లోకి వచ్చేసింది. ఇక తప్పించుకోవడానికి దారి లేదు. భూగర్భ బంకర్లో హిట్లర్ తన ఆఖరి గంటలను ఎలా గడిపాడు, తనతో పాటు తన ప్రేయసి ఎవా బ్రౌన్ కూడా మృత్యువులోకి ఎలా తీసుకెళ్లాడు ఇప్పుడు చూద్దాం. మిత్రమా, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పుడు ప్రపంచాన్ని తన కాలి కింద అణిచి ఉంచాలనుకున్న నియంత ఇప్పుడు తన ఆఖరి రోజులను ఒక చీకటి గోరిలో గడపబోతున్నాడు. నేల మీద నక్షత్రాల్లా మెరిసిన నాజీ సామ్రాజ్యం ఇప్పుడు మట్టిలో కలిసిపోయే సమయం వచ్చింది. బయట నగరం తగలబడుతోంది. లోపల నియంత తన ఆఖరి శ్వాస కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ భూగర్భ నరకంలో జరిగిన ఆఖరి క్షణాల కథ ఇది. భూగర్భంలో ఆఖరి క్షణాలు. మిత్రమా, అది 1945 ఏప్రిల్ నెల. జర్మనీ నిలువెల్లా తగలబడిపోతుంది. రష్యా సైన్యం బెర్లిన్ నగరాన్ని చుట్టుముట్టేసింది. ఒకప్పుడు జర్మనీని స్వర్గంలా చేస్తానన్న హిట్లర్ ఇప్పుడు భూమికి 50 అడుగుల లోతులో ఉన్న ఒక కాంక్రీట్ కలుగులో బందీ అయ్యాడు. అది కేవలం ఒక హెడ్ క్వార్టర్స్ కాదు, అది అతని జీవశ్చవానికి ఒక గోరీలా మారింది. 56 ఏళ్లకి అతను ఒక ముసలివాడిలా మారిపోయాడు. చేతులు వణుకుతున్నాయి, కళ్ళల్లో చూపు మసకబారింది. అయినా సరే అతను ఇంకా భ్రమలోనే బతుకుతున్నాడు. లేని సైన్యాలకు లేని ఆర్డర్లు ఇస్తున్నాడు. అదొక పిచ్చి ముదిరిన స్థితి. చూడండి మిత్రమా, తన 56వ పుట్టినరోజున అతను ఆఖరిగా బయట ప్రపంచాన్ని చూశాడు. అక్కడ నిలబడింది సైనికులు కాదు, ఇంకా మీసాలు కూడా రాని పసిపిల్లలు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ చిన్న ప్రాణాలను బలిపీఠం మీద పెట్టిన నియంత నైజం అది. 2 రోజుల తర్వాత ఏప్రిల్ 22న అతను పూర్తిగా విరిగిపోయాడు. అంతా అయిపోయింది, మనం ఓడిపోయాం అని తన జనరల్స్ మీద అరుస్తూ పిచ్చెక్కినట్లు ఏడ్చాడు. తన కళ్ళ ముందే తాను కట్టిన కోటలు కూలిపోతుంటే చావే శరణ్యమని అతనికి అర్థమైంది. మిత్రమా, మృత్యువు వాకిలి దగ్గర నిలబడి అతను పెళ్లి చేసుకున్నాడు. 14 ఏళ్ల స్నేహం తర్వాత యవా బ్రౌన్కు దక్కిన బహుమతి అది. ఆ రాత్రి అతను తన ఆఖరి వీలునామా రాశాడు. అందులో కూడా అతనికి పశ్చాత్తాపం లేదు. తన దేశం నాశనం అవ్వడానికి కారణం యూదులే అని మళ్ళీ ఆ విషయాన్ని అక్షరాలుగా మార్చాడు.
జర్మనీ ప్రజలు నాకంటే బలహీనులు, అందుకే నాశనమైపోతున్నారు అని గర్వంగా రాసుకున్నాడు. తనను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన దేశాన్ని కూడా అతను గౌరవించలేదు. అది ఏప్రిల్ 30 మధ్యాహ్న సమయం. తన పెంపుడు కుక్క బ్లాండీకి విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత ఎవా బ్రౌన్ సెనైడ్ మింగి ప్రాణం వదిలితే హిట్లర్ తన తలలో తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన శవం శత్రువుల చేతికి చిక్కకూడదని పెట్రోల్ పోసి తగలబెట్టమని ముందే చెప్పాడు. బయట రష్యా బాంబులు కురుస్తున్నా ఆ మంటల్లో హిట్లర్ దేహం బూడిదగా మారుతోంది. కోట్లాది మంది రక్తంతో తడిసిన ఆ నేల మీద ఒక నియంత అందం అలా కాలిపోయిన శవంలా మిగిలిపోయింది. చూడండి మిత్రమా, అధికారం శాశ్వతం కాదు, ద్వేషం గెలవదు అని కాలం మళ్ళీ నిరూపించింది. ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన నాయకుడు ఇప్పుడు మట్టిలో కూడా చోటు లేక గాలిలో బూడిదైపోయాడు. అతని చావుతో ఒక యుద్ధం ముగిసింది. కానీ అతను మిగిల్చిన గాయాలు మాత్రం తరతరాలకు చరిత్రగా మిగిలిపోయాయి. మిత్రమా, ఒక మనిషి కన్న క్రూరమైన కళ ఒక దేశాన్ని ఎలా శవాల దెబ్బగా మార్చిందో చూశారు కదా. నియంత అయితే వెళ్ళిపోయాడు, కానీ అతను మిగిల్చిన జర్మనీ ఏమైంది? ప్రపంచం ఈ చేదు జ్ఞాపకం నుండి ఏం నేర్చుకుంది? మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే ఆఖరి సందేశం ఏంటి? ఇప్పుడు చూద్దాం. మిత్రమా, ఒక మనిషి అహంకారం ప్రపంచాన్ని ఎలా తగలబెట్టిందో చూశాం. కోట్లాది మంది కలలు సమాధి అవ్వడం చూశాం. కానీ ఈ కథ ఇక్కడితో ముగిసిపోదు. ఆ బూడిద కుప్పల నుండి, ఆ రక్తపు మరకల నుండి చరిత్ర నేర్చుకున్న పాఠమేంటి? నియంత మరణించిన తర్వాత ఆ మత్తు వదిలిన జర్మనీ ఎలా ఉందో ఈరోజు మనం ఎలా ఉండాలో చెబుతూ ఈ మహాప్రయాణాన్ని ముగిద్దాం. కాలం మిగిల్చిన గుణపాఠం. మిత్రమా, 1945 మే 2వ తేదీన బెర్లిన్ లొంగిపోయింది. ఏ నియంత అయితే 1000 సామ్రాజ్యం కడతానని ప్రగల్భాలు పలికాడో అతని నాజీ సామ్రాజ్యం కేవలం 12 ఏళ్లలోనే ఒక నీటి బుడగలా పేలిపోయింది. హిట్లర్ ఆత్మహత్యతో ఒక భయంకరమైన మంత్రం విరిగిపోయినట్టు జర్మనీ ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. దాన్ని చరిత్రకారులు స్టుండే నల్ అంటే 0 గంట అని పిలుస్తున్నారు. అప్పటి వరకు ఒక వ్యక్తిని దేవుడిలా ఆరాధించిన ఆ దేశం ఇప్పుడు తనను తాను అద్దంలో చూసుకోవడానికి భయపడింది. ఎందుకంటే ఆ అద్దంలో కనిపిస్తున్నది ఒక గొప్ప జాతి కాదు, ఆకలితో అల్లాడుతున్న, అపరాధ భావంతో కుంగిపోతున్న ఒక విచ్ఛిన్నమైన సమాజం. చూడండి మిత్రమా, ఆ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు. హిట్లర్ తన గెలుపు కోసం కోట్లాది మంది భవిష్యత్తును బలిపీఠం మీద పెట్టాడు. ముఖ్యంగా ఆ తరం పిల్లలు. వాళ్ళ చిన్నతనం మొత్తం నాజీ సిద్ధాంతాల విషయంతో నిండిపోయింది. క్రమశిక్షణ, శుభ్రత అనే ముసుగులో వాళ్ళ మనసుల్లో ద్వేషాన్ని నూరిపోశారు. యుద్ధం తర్వాత ఆ పిల్లలు పెరిగి పెద్దయ్యాక తమ తల్లిదండ్రులు చేసిన పాపాలను చూసి సిగ్గుపడాల్సి వచ్చింది. మా నాన్న ఒక హంతకుడికి సహాయం చేశాడా అని వాళ్ళు తమను తాము ప్రశ్నించుకుంటూ బ్రతికారు. చరిత్ర నేర్పిన చేదు పాఠం ఏంటంటే అధికారం శాశ్వతం కాదు, కానీ ఆ అధికారం కోసం చేసిన తప్పుల ప్రభావం మాత్రం తరతరాల వరకు నిలిచిపోతుంది. మిత్రమా, హిట్లర్ కేవలం ఒక మనిషి కాదు, అతను మనిషిలోని మృగానికి ఒక గుర్తు. ద్వేషం అనే విషయం ఒక దేశాన్ని ఎలా నాశనం చేస్తుందో చెప్పడానికి అతను ఒక ఉదాహరణ. ఈరోజు ప్రపంచం ఎంతో మారింది, కానీ చరిత్ర హెచ్చరిస్తూనే ఉంది. ఎప్పుడైతే మనిషి మరొక మనిషిని తనకంటే తక్కువగా చూస్తాడో, ఎప్పుడైతే అధికారం కోసం కన్నీళ్లను చమురుగా మారుస్తాడో, అప్పుడే మరో హిట్లర్ పుడతాడు. చరిత్ర ఒక గొప్ప ఉపాధ్యాయురాలు. దాని నుంచి పాఠం నేర్చుకోకపోతే ఆ చరిత్రను మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. మిత్రమా, చివరకు మిగిలేది ప్రేమ, శాంతి మాత్రమే. ఆనాడు ఆ వియన్నా వీధుల్లో కుంచె విరగ్గొట్టబడిన ఆ చిత్రకారుడు రంగులకు బదులు రక్తంతో ప్రపంచాన్ని నింపాలని చూశాడు. కానీ కాలం ఆ నెత్తుటి మరకలను తుడిచేసి మళ్ళీ శాంతి రంగులను అద్దుతోంది. మన గుండెల్లో దేశభక్తి ఉండాలి, కానీ అది పక్క దేశాన్ని ద్వేషించేలా ఉండకూడదు. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన విజయం. ఇదే కాలం మిగిల్చిన ఆఖరి గుణపాఠం. చరిత్ర మిగిల్చిన ఈ పాఠం మీ గుండెను తాకిందని ఆశిస్తున్నాను. నియంతల అడుగులు ఎప్పుడూ ఒకే దారిలో ఉంటాయి, అది వినాశనం. మనం నడవాల్సింది శాంతి మార్గంలో. మిత్రమా, ఇది కేవలం ఎక్కడో జర్మనీలో జరిగిన పాత కథ కాదు. మన చుట్టూ, మన సమాజంలో కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తూనే ఉంటాం. ఒక మనిషి తన మాటే నెగ్గాలని పక్కవాడిని తక్కువ చేసి చూస్తూ అహంకారంతో ఊగిపోతుంటే చివరకు ఆ ఇల్లు లేదా ఆ బంధం ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. హిట్లర్ తన గెలుపు కోసం కోట్లాది మంది కన్నీళ్లను చమురుగా మార్చాడు, కానీ చివరికి ఆ కన్నీళ్లే అతని సామ్రాజ్యాన్ని ముంచేశాయి. మన భారతీయ సంస్కృతిలో వసుదైవ కుటుంబకం అని నమ్ముతాం. ఎదుటి మనిషిని గౌరవించడం, కలిసిమెలిసి ఉండటం మన రక్తంలోనే ఉంది. అధికారం శాశ్వతం కాదు, కానీ మనం పంచే ప్రేమే తరతరాల వరకు నిలుస్తుంది. ద్వేషం కేవలం వినాశనాన్ని మాత్రమే మిగిలిస్తుంది. గుర్తుంచుకోండి, అహంకారం ప్రపంచాన్ని తగలబెట్టగలదు, కానీ శాంతి మాత్రమే దాన్ని మళ్ళీ నిర్మించగలదు. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒకే ఒక విషయం: మీరు ఎదిగే క్రమంలో మీ అహంకారం మీ కళ్ళను కప్పేయకుండా చూసుకోండి. 10 మందిని ప్రేమించే నాయకుడిగా ఉండండి, కానీ భయపెట్టే నియంతగా మారకండి. ఈ చరిత్రలోని పాఠం మీ గుండెను తాకిందని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి నిజాలు మరికొందరికి తెలియాలనుకుంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. చరిత్రలోని మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆలోచింపజేసే కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.